కాంగ్రెస్ సామాజిక సమీకరణ అస్త్రాన్ని ప్రయోగించిన జూబ్లీ హిల్స్‌లో అదేమీ పట్టించుకోకుండా అభ్యర్థిని నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ తరపున జూబ్లీ హిల్స్ అభ్యర్థి వచ్చాడు నవీన్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్ కొడుకు. అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ సామాజిక వర్గం అక్కడ జూబ్లీ హిల్స్‌లో ఆ సామాజిక వర్గపు ఓట్లు ఎక్కువగా ఉండటంతో పాటుగా ముస్లిం సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవైసీ మద్దతుని పొందుతా అక్కడ ఎంఐఎం పోటీ చేయకుండా మరి వాళ్ళకి తృణమిచ్చారా, పణమిచ్చారా, లేకపోతే బార్గెనింగ్లో భాగంగా మరేదైనా చేశారు. ఎందుకంటే కాంగ్రెస్తో సంబంధాలు, ఐఎన్డీఏతో సంబంధాలు అయితే బీహార్లో మరి 100 సీట్లలో పోటీ చేస్తుంది అక్కడ. కాబట్టి ఇక్కడ అతనికి ఏదో సంథింగ్ కిడ్ బ్యాక్స్ లేకుండా ఆయనైతే డ్రాప్ అవ్వడు, ఏదో ఒక ప్రయోజనం పొందకుండా సచిన డ్రాప్ అవ్వడు. ఆయన తనఖా పెట్టేది ఎవరంటే తన ముస్లిం ఓట్లని, వాళ్ళు కాంగ్రెస్ కోటేస్తారన్నటువంటి లెక్కలేసుకుంటున్నటువంటిది కాంగ్రెస్. అట్ ద సేమ్ టైం సింపతి మాగుంట గోపీనాథ్ సతీమణి ప్లస్ ఆయన చనిపోవడం వల్ల వచ్చినటువంటి సీటు కాబట్టి సునీతకి టికెట్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ తనదైనటువంటి సానుభూతి అస్త్రాన్ని ఎంచుకుంది. ఇప్పుడు బీజేపీ బీసీ అస్త్రాన్ని వాడాలా, లేకపోతే ఇటు సానుభూతి అంటే సానుభూతి వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. వాస్తవంగా మొదట కొంత ప్రచారం జరిగింది గోపీనాథ్ వాళ్ళ సోదరుడికి ఇస్తారని, మరి ఆయన ప్రయత్నించినట్లేరు, వీళ్ళు అడిగినట్లేరు. ఓవరాల్గా ఇంకోటి అక్కడ కుటుంబంలో విభేదాలకు వద్దనుకున్నట్టున్నారు. ఫైనల్గా దీపక్ రెడ్డిని అక్కడ బరిలోకి దించింది. దీపక్ రెడ్డికి సంబంధించింది అనౌన్స్ అయిన తర్వాత ఈలోపు బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ జరిగినటువంటి గొడవ మరొక ఎత్తు. ఏది 18వ తారీఖు బంద్కి సంబంధించినటువంటి అంశంలో అవి పక్కన పెడితే దీపక్ రెడ్డి విజయం అన్నటువంటిది సాధ్యం అంటే ఆయనే ఒక రకంగా సగం కాడి వదిలేయడని చెప్పాలి. ఏమనంటే లేటుగా ప్రకటించడం వలన కొంత డ్యామేజ్ ఉందని. లేటుగా ప్రకటించినా ఇంకా అసలు నామినేషన్స్ పర్వం పూర్తి కాలేదు కదా, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ ఆయన సత్తా, అందులో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి కూడా ఓటమి పాలై ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. తన అంటమైతే సింపతి అస్త్రాలు బీఆర్ఎస్కి పనిచేదే, సింపతి అస్త్రంతో బీఆర్ఎస్కి తనకే పోటీ, కాంగ్రెస్ పోటీలో లేదంటున్నారు. యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉండటం ప్లస్ మంత్రులు అందరూ అక్కడే తిష్ట వేసి కూర్చున్నటువంటి నేపథ్యంలో పోటీలో లేదనుకోవడం అమాయకత్వం. బీజేపీ స్ట్రాంగ్గా పనిచేయాల్సినటువంటి అవసరం గ్రౌండ్ లెవెల్ దగ్గర దాకా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.